Hello, my dear friends. Welcome to our YouTube ఛానల్. ఎందుకు ఇక్కడ బ్లాంక్ పేపర్ పెట్టాను? ఎందుకు ఇందులో ఏం లేదు అని అందరూ డౌట్‌తో ఆలోచిస్తూ ఉంటారు గదండీ! ఇది ఇప్పుడు ప్రెజెంట్ మన మైండ్ అండి. ఏంటంటే టెట్స్ రాస్తూ వస్తూ ఉన్నాము. కానీ డీఎస్సీ ఎప్పుడుంటుంది? ఏంటి అని మన మైండ్‌లో కొన్ని క్వెషన్స్ అనేవి ఆహ్, ఏమంటారు తిరుగుతూ ఉంటాయి అట్లా మైండ్‌లో అలా. అలాంటి వాటికి నేను ఈరోజు చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎలా అంటారా? ఇలా ఉన్న మన బ్లాంక్ పేపర్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకుందామండి. అసలు మన మైండ్‌లో రైజ్ అయ్యే క్వెషన్స్ ఏమేంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి. డీఎస్సీ ఎప్పుడు ఉంటుంది? డీఎస్సీ ఎప్పుడుంటుంది? నాకు తెలిసినంత మట్టుకు అంటే నేను గూడా చూసాను. కొన్ని మన ఫేమస్ ఛానెల్స్ ఉంటాయి గదండీ! స్టడీకి సంబంధించినవి గాని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు గదండీ! వాళ్ళ ఛానెల్స్‌లో చూసినంత మట్టుకుగాను ఇప్పుడు డీఎస్సీ ఉండే ఛాయిస్ చానా తక్కువ. చాలా తక్కువ అండి. ఓకేనా. మేబీ ఉంటే నెక్స్ట్ ఇయర్ అలా లేదంటే ఆ నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు. నాకు క్లారిటీ అంటే వాళ్ళ ద్వారానే కొంచెం ఇంతే తెలుసు. నేను ఇంతకు మించి ఎక్కువ నేను గూడా చెప్పను. ఎందుకంటే తెలవందే చెప్పి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరు అంటే సడెన్‌గా ఒకేసారి ఏసేసారు, మీరన్నారు అని అనొద్దు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ కావచ్చు. ఎవరికీ ఏ అబ్జెక్షన్ అనేది ఉండదు. కొంతమంది లాంగ్ టర్మ్‌గా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మీ ఇష్టమండి. మీరెప్పుడైనా ఎలా అయినా ప్రిపేర్ అవ్వడం మీ ఇష్టం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెట్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? టెట్ మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా? ఆల్రెడీ ఇయర్స్‌కి 2 టైమ్స్ పెడుతున్నారు కదండీ! ఇప్పుడు మొన్న రీసెంట్‌గానే ఒక టెట్ ఎగ్జామ్ అయిపోయింది. మీ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయా? కాలేదా? అనేది నెక్స్ట్ థింగ్. ఏం చేస్తారు అంటే ఇప్పుడు నెక్స్ట్ 6 మంత్స్ అంటే ఇంకో 3, 4 మంత్స్ డిసెంబర్ జనవరిలో మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉండే ఛాయిస్ ఉంది. కాబట్టి మీరిప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీరిప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేయండి. ఎలా అంటారు? పర్ మంత్ ఇప్పుడు 3, 4 మంత్స్ కదండీ! మనకొచ్చే సబ్జెక్ట్స్ ఏంటండి? సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, పేపర్ 1 వాళ్ళకైతే ఈవీఎస్, పేపర్ 2 వాళ్ళకొచ్చేసరికి సైన్స్ ఉంటే సైన్స్ లేదంటే సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది గదండీ! అలా. నా ఒపీనియన్ ఏంటి అంటే మీరు ఏంటి ఒక 1 మంత్‌కి ఆల్రెడీ చాలానే ప్రిపేర్ అయ్యి ఉంటారు గాబట్టి రివిజన్ లాగా అనుకోండి. ఒక 1 మంత్‌కి ఒక సబ్జెక్ట్ గాని లేదంటే ఒక వీక్ ఈ సబ్జెక్ట్, ఇంకో వీక్ ఈ సబ్జెక్ట్ ఇట్లా పెట్టుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎలా చదవాలి? ఎలా చదవాలి? ఎందుకు ఎలా చదవాలి అన్నానంటే కొంతమందికి ఏం ప్రిపేర్ అవుతే బెటరు, ఏ బుక్స్ చదవాలి అనేది కూడా ఒక క్లారిటీ అనేది లేదు. సో, అందుకని నేను ఎలా చదవాలి, బుక్స్ ఏం చదవాలి అని అంటున్నా. బుక్స్ వచ్చేసరికి స్టాండర్డ్ బుక్స్ మన ఎస్సీఆర్‌టీ బుక్స్ అనేది చదవండి కంపల్సరీ. అప్ టు 10థ్ ఎస్‌జీటీ అయినా సరే 10థ్ వరకు చదవండి. ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడేంటి హ్మ్. ఎగ్జామ్స్ అనేది సీబీటీ వల్ల వచ్చిన క్వెషన్సే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ అన్న క్వెషన్స్ కంపల్సరీ ఇవి అన్నవి రావడం లేదు. ప్రతి బిట్ ఇంపార్టెంటే. ప్రతి బిట్ ఇప్పుడు ఇంపార్టెంటే. ఎందుకంటే ఎవ్రీ ఎగ్జామ్‌కి కొన్ని క్వెషన్స్ అనేవి కంపల్సరీ. సో, అలా పెట్టుకుంటూ పోతే మొత్తం బుక్కే అందులో ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఎవ్రీ టాపిక్ వచ్చేసరికి ఇంపార్టెంటే. కాబట్టి బుక్స్ మొత్తం అప్ టు 10థ్ వరకు కూడా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఒక్కోసారి స్టాండర్డ్ 10థ్ వరకు గూడా వెళ్తుంది. ఇప్పుడు మీరు టెట్‌కి 10థ్ వరకు ప్రిపేర్ అయ్యారనుకోండి. డీఎస్సీ టైమ్‌లో మీకేమవుతుంది అంటే మీకు 10థ్ ఉంటదిగా స్టాండర్డ్. అప్పటి వరకు మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు కాబట్టి మీకక్కడ ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఏ ఇబ్బంది అనేది ఉండదు. ఇప్పుడు ఇంకోటేంటంటే డీఎస్సీ ఉంది గదండీ! ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు డీఎస్సీకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసుంటారు కాబట్టి టెట్‌లో ఉన్న సబ్జెక్ట్సే మళ్ళీ వస్తాయి కాబట్టి ఇంకోటి నేను చెప్పే సజెషన్ ఏంటంటే పీఐఈ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కాన్సంట్రేషన్ పెట్టండి.
అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చూడండి. అవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అవి ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ ఉంది చూడండి. వేరే ఎగ్జామ్స్‌కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలా? ప్రిపేర్ కండండి. నేను చెప్తున్నాను కదా! మీరు మొత్తం డీఎస్సీ పైన ఎప్పుడు డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే డీఎస్సీ ఎప్పుడు పడే ఛాయిస్ లేదు. మీరు పడ్డ ఎగ్జామ్స్‌కైనా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ఏజ్ దాటిపోయిన కొద్దీ మీరు ఏ ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ అనేది ఉండదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పటి నుంచే వేరే ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవ్వండి. అందులో మెయిన్ టాపిక్స్ వచ్చేసరికి ఏముంటాయి? జనరల్ అవేర్‌నెస్, జీకే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటండి? మ్యాథమెటికల్ రీజనింగ్ కూడా ఉంటుంది. వాటి గురించి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మేబీ పెడితే వేరే ఎగ్జామ్స్ గ్రూప్‌కి సంబంధించినవి పడే ఛాయిసెస్ ఉన్నాయి కాబట్టి గ్రూప్స్‌కి సంబంధించి మీకిష్టమైనది ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుంచే మీరు జనరల్ నాలెడ్జ్ గాని, కరెంట్ అఫైర్స్ గాని ప్రిపేర్ అవుతూ వచ్చారనుకోండి. నెక్స్ట్ సడెన్‌లీ గ్రూప్స్ ఏవైనా ఏసారనుకోండి. కంపల్సరీ అందులో జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్ అనేది ఒక టాపిక్ ఉంటుంది. అలాగే రీజనింగ్ కూడా ఉంటూ ఉంటుంది. అంటే ఎగ్జామ్స్‌ని బట్టి సబ్జెక్ట్స్ అనేవి డిసైడ్ అయ్యి ఉంటాయండి. ఓకేనా. మీరివి ప్రిపేర్ అవుతే ఏందంటే సడెన్‌గా ఏదైనా ఎగ్జామ్స్ ఏసారనుకోండి, మీరు అక్కడ తడబడాల్సిన అవసరం అనేది ఉండదు. నేను మీకిచ్చే సజెషన్స్ హౌస్ వైఫ్స్, మెయిన్ ఇంపార్టెంట్ హౌస్ వైఫ్స్. నేను చెప్తున్నాను కదండీ! మీరిప్పటి నుంచే ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి, నేను కంపల్సరీ డీఎస్సీనే కొట్టాలి అనుకున్నారనుకోండి, మీరిప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీడే 2 అవర్స్ అయినా డిసైడ్ కండి. ఏంటి చదవడానికి ఒక టైం తీసుకోండి. ఓన్లీ ఒక 2 అవర్స్. 2 అవర్స్ లేదంటే మీకు దొరికితే 4 అవర్స్ అయినా చదవడానికి ఎవ్రీ డేలో 4 అవర్స్ చదవండి. ఎందుకంటే పిల్లలతో కాదు, ఇద్దరు చిన్న పిల్లలున్నారండి మాకు, వాళ్ళు ఇబ్బంది పెడతారు. వీలవ్వట్లేదన్న వాళ్ళు 2 అవర్సే ప్రిపేర్ అవ్వండి. బట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హార్డ్ మీకు హార్డ్ అనిపించిన టాపిక్ ఉంటది గదండీ! హార్డ్ అనిపించిన సబ్జెక్ట్ పైన కాన్సంట్రేషన్ పెట్టండి. ఆ సబ్జెక్ట్‌ని మాత్రమే ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. మరి ఇంకొకటేంటంటే తర్వాత మీకు ఈజీగా నెక్స్ట్ వచ్చిన సబ్జెక్ట్స్ ఏంటంటే లాస్ట్‌లో రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంత మట్టుకు ఎప్పటినుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాలా సార్లు రివిజన్ చేశారు కాబట్టి, అందులో ఎక్కడ మార్క్స్ అయితే మిస్ అవుతున్నాయో అక్కడ మాత్రమే మీరు కాన్సంట్రేషన్ అనేది పెట్టండి. ఇంకొకటి ఎవరికిస్తున్నాను అంటే, ఇప్పుడిప్పుడు స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి నేనిచ్చే సజెషన్. మీరిప్పుడే బీఎడ్ కంప్లీట్ చేసి రాస్తున్నారు. లేదంటే డీఎడ్ కంప్లీట్ చేసి రాస్తున్నారు అంటే, డీఎడ్ చేసిన వాళ్ళు అనేసరికి డిగ్రీ ఆర్ వేరేది మీరు ఎంచుకోండి. మీరక్కడ ఎళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకోటేందంటే, బీఎడ్ చేసిన వాళ్ళు మీరు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి, కంప్లీట్‌గా మీరు వేరే జాబ్స్ పైన గూడా ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికే డీఎస్సీకి చాలా, చాలా, చాలా అంటే కాంపిటీషన్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఏంటండి? డీఎస్సీ పైన చాలా కాంపిటీషన్ అనేది ఉంది. డీఎస్సీకి కాంపిటీషన్ ఎక్కువ. సో, కాబట్టి ఏం చేయాలి? మీరు వేరే జాబ్స్ ఏవి పడుతున్నాయి? నేను ఎలిజిబులా? కాదా? వాటిలో సబ్జెక్ట్స్ ఏమున్నాయి? నాకు తెలిసినంత మట్టుకు సబ్జెక్ట్స్ వచ్చేసరికి మ్యాథ్స్, రీజనింగ్ అయితే కంపల్సరీ ఉంటుందండి. మళ్ళీ ఇంకోటి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నారనుకోండి, మీకు ప్రతి దాంట్లో యూజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేసరికి ఏంటంటే, మాక్సిమం ఎగ్జామ్ ఉంటుంది గదా! ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఇస్తారు గదా! ఆ డేట్‌కి బిఫోర్ 6 మంత్స్ నుంచి అడుగుతారండి కరెంట్ అఫైర్స్ మాక్సిమం. ఏ ఎగ్జామ్‌కైనా బిఫోర్ అంటే 6 మంత్స్ ముందు నుంచి కరెంట్ అఫైర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నాకు తెలిసి మీరేంటంటే నాలెడ్జ్, జనరల్ జనరల్ నాలెడ్జ్, జీకే, జనరల్ అవేర్‌నెస్ అది. వరల్డ్ గావచ్చు, అదే ఇండియా. ఇండియాకి సంబంధించిందైనా సరే, రెండిటికి సంబంధించిన అంశాల గురించి కంపల్సరీ తెలుసుకొని
ఉండండి. ఓకేనా? అయితేనే మీరు ప్రతి ఒక్క ఎగ్జామ్‌ని అటెండ్ చేయగలుగుతారు. మీరు ఆ ఎగ్జామ్స్‌లో కూడా ప్రిపేర్ అవుతారు. ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం నేనిచ్చే సజెషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే మీరు ఈ ఒక్క ఎగ్జామ్ పైన డిపెండ్ అవ్వకండి. ఎందుకు అంటే ఈ ఎగ్జామ్స్ ఎప్పుడిస్తారో తెలవదు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయ్యి వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు ఆళ్ళు గూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అనేది పెరిగిపోతూ ఉంది. వాళ్ళకు క్వాలిఫికేషన్ ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్‌కి ఎలిజిబుల్ ఇయర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. నేను మీకు ఇప్పటి నుంచి ఏంటి అంటే నార్మల్‌గా ఇప్పుడు ఉన్న ఎగ్జామ్స్‌కి 18 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేస్తున్నారండి. 18 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు. 18-20, 30 30 అట్లా ఈ ఇయర్సే ఇస్తున్నారు. ఇప్పుడు 30 అంటే మీరిప్పుడు నియర్లీ 24, 23, 24 అనుకోండి. ఇంకా మీకు 7 ఇయర్స్ ఛాయిస్ ఉంటుంది ఇప్పటి నుంచి రాస్తే. ఇదే డీఎస్సీని పట్టుకుంటే 2017లో ఏశారు ఫస్ట్ అయితే. తర్వాత 2024 ఇయర్లీ మధ్యలో 7 ఇయర్స్ గ్యాప్ అనేది రావడం జరిగింది. ఎంత? 7 ఇయర్స్ గ్యాప్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఆ 7 ఇయర్స్ 24 నుంచి ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోతుంది ఆల్రెడీ. 2026 అవుతుంది. 2 ఇయర్స్ అవుతుంది. ఇందులోనే ఎక్కువ మట్టుకు టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎవ్రీ ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ నార్మల్‌గా చూడండి. కొన్ని ఎగ్జామ్స్ ఇప్పుడు రీసెంట్‌గా విన్నాయి అంటే ఎస్ఎస్‌సి, ఎస్ఎస్‌సి సీజీఎల్ పడింది. ఎవ్రీ ఇయర్ ఉంటదంట. నాకు గూడా తెలీదు. నేను ఇప్పటి వరకు చూడలేదు. ఎప్పుడూ పడుతూనే ఉంటుంది అని అన్నారు. మళ్ళా ఇంకోటి ఎస్‌బీఐ ఉంటది. బ్యాంక్‌కి సంబంధించింది. ఇప్పుడు మొన్న రీసెంట్‌గా పడిందంటే ఎస్‌బీఐ పీఓ. చూడండి ఇలా ఎగ్జామ్స్ పడుతున్నాయి. వీటిపైన గూడా కాన్సంట్రేషన్ చేయండి. తప్పేమీ లేదు ట్రై చేయడంలో. రావడం, రాకపోవడం అనేది థింగ్. అసలు చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ ఏజ్ పెరిగిపోతుంది. మీ ఎలిజిబిలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకేనా? నేను చెప్పిన దాంట్లో మీకేదైనా తప్పుగా అనిపిస్తే సారీ. ఓకేనా? ఆహ్, డీఎస్సీ ఎప్పుడుంటుంది అనే దానికి చెప్తున్నాను గదండీ! మేబీ నెక్స్ట్ ఇయర్ అలా. లేదంటే ఇంకా కొంచెం పెరిగే ఛాయిసే ఉంది గానీ, తగ్గేది అనేది చానా తక్కువ. గ్రూప్స్ అట్లా పడే ఛాయిస్ ఉంది కాబట్టి వాటికి ప్రిపేర్ అవుతారని నేను అనుకుంటున్నా. ఓకేనా? థాంక్ యూ.